2024 ఫిబ్రవరి నెల 1 నుండి 17 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్య అధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడు 6 బాగున్నాడు. గోచారరీత్యా రవి బాగున్నాడు. తర్వాత కుజుడు బాగున్నాడు. బుధుడు బాగున్నాడు. బుధాదిత్య యోగం, మంచి యోగం. తర్వాత గురువు బాగున్నాడు. ఈ గురువు వల్ల చాలా మంచి జ్ఞానం కలిగి ఉంటారు. తర్వాత కుజుడు, బుధుడు, రవి, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు కేతువు, శుక్రుడు, తర్వాత శని, రాహువు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాల వల్ల వ్యాపారస్తులకు పూర్తిగా లాభించేటువంటి లక్షణాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత కుజుడు వల్ల భూమి, ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా బాగా కలిసి వచ్చే లక్షణాలు బాగున్నాయి. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా చాలా బాగున్నది. అయితే ఈ రాశి వారికి ఇది బాగుంది కదా అంటే వివాహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం ఎవరైనా సరే వివాహం చేసుకునే వాళ్ళు బాగా విచారించి మరి మీ జాతకాలు కలిసినయో లేవో చూసుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంది అంటే ఒక యుగ మార్పిడి అంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్వభావాలు మానవుడికి జన్మతః ఇస్తున్నాడు. ఇప్పుడు జన్మతః ఇస్తున్న లక్షణం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా బండికి 2 చక్రాలు. భర్త సంపాదించుకోవడం వస్తే భార్య ఇల్లు జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. జాగ్రత్తగా సరిదిద్దుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా, నువ్వు సంపాదిస్తున్నా, నేను సంపాదిస్తున్నా, నా సంపాదన నేను ఖర్చు పెట్టుకుంటా, నీ సంపాదన నువ్వు ఖర్చు పెట్టుకో. జాగ్రత్త అనేది ఎవరికి నిలవ ఉండలేదు. కాబట్టి ఇది యుగ మార్పిడి. ఇప్పుడున్నటువంటి చదువుల ద్వారా కానీ, చదువు ఎందుకు చదువుతున్నావా అంటే జ్ఞానం కోసం చదవాలి, ఉద్యోగం కోసం మాత్రం కాదు. ఎవరినైనా అడగండి, ఇంత చదువు చదివారు ఉద్యోగం లేదంటారు. ఉద్యోగం రావాలి అంటే ముందు జ్ఞానం కలగాలి. ఈ జ్ఞానం కలిగి అందరితో సక్రమంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంది, ప్రతివాడు కూడా ఏ హోటల్గా పోవటం, తినటం, సరదాగా ఉండటం తప్పితే పెద్దవాళ్ళని గౌరవించడం ఇటువంటివి లేకుండా పోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాహుకేతువులు ఇద్దరు కూడా బాగాలేదు. కాలసర్ప దోషం. తర్వాత ఇప్పుడు తింటున్న ఆహారాల వల్ల మరి చిన్నతనంలోనే వయస్సు ఎవరం రాకమునిపే మరి భార్యాభర్తల మీద మోహం, ఆడపిల్లలకు మగపిల్లలకు మోహం కలుగుతుంది. ఈ మోహం వల్ల చాలా అపకారాలు, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు వివాహం చేసుకోవాలి అనే మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం బాగా కనబడుతున్నది. వివాహం విషయంలో అన్ని విధాల నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ప్రతి చోట జరుగుతుంది ఏమిటంటే ఇదివరకు పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని వివాహం చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, చదువుకున్నారు. చదువుకునే చోట కాలేజీలో కానీ లేకపోతే ఉద్యోగం చేసే చోట కానీ ఒకళ్ళతో కూడా మాట్లాడటం. ఇదివరకు పరాయి మగవాళ్ళతో ఆడమనిషి మాట్లాడాలంటే చాలా కష్టం. పెద్దవాళ్ళు పక్కన ఉంటేనే మాట్లాడతారు, అది అత్యవసరం అయితే మాట్లాడతారు. ఇప్పుడు చదువు వల్ల ప్రతి వాళ్ళతో మాట్లాడటం, ఈ మాట్లాడటం వల్ల స్నేహితం అంటే ఆ స్నేహితం మంచికి కావాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఇవాళ సహజీవనం ఉంటున్నారు. సహజీవనాన్ని గురించి చాలా విమర్శలు వస్తున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి. కాలసర్ప దోషం వల్ల ఈ సహజీవనం కానీ, మంచిగా కలిసి తిరగటం కానీ, చదువులు పాడైపోతున్నాయి. చదువుకున్న తర్వాత చదువు కాగానే వివాహం దగ్గరికి వస్తున్నారు. వివాహం వల్ల చాలా నష్టపడుతున్నారు. కాబట్టి ఎక్కువ మందికి కాలసర్ప దోషం ఈ జాతకాల్లో కనబడుతుంది. కాబట్టి వివాహం జరగాలి అంటే చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోవడం అవసరం. కానీ ఈ రాశికి శని వల్ల కొంచెం ఇబ్బంది కనబడుతోంది. సప్తమంలో శని ఉన్నాడు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి.
ఈ సప్తమం కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మరి శని పాపగ్రహం. ఈ పాపగ్రహం అవటం వల్ల మరి ఆడ మనిషి వల్ల ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు రవి కలిసి ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశీయానానికి చాలా బాగుంది. వివాహం దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే జాతకంలో 100కి 90 వంతులు బాగున్నాయి. బాగుంది ఏంటంటే వివాహం దగ్గర. ఈ వివాహం దగ్గర గోచారం వరకే నేను చెబుతూ ఉన్నాను. తర్వాత మీరు వివాహం చేసుకోవాలనే పరిస్థితి కనుక ఉంటే ముందు మీ జన్మ పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము జాతకం చూపించుకోవాలి. జాతక రీత్యా మీకు వివాహం అయ్యే యోగం ఉందా లేదా ముందు చూపించుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఆ పెళ్లి కూతురు అయితే పెళ్లి కొడుకు జాతకం బాగుందా లేదా చూడాలి. ఇద్దరికి కలిసిందా లేదా చూడాలి. అట్లా చూసి వివాహం చేసుకోవడం చాలా మంచిది. అట్లా కనుక ఎక్కడైనా సరే తప్పట అడుగు పడితే మాత్రం చాలా ఇబ్బందులు కలగటానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు బాగుండని గ్రహాలు శని, రాహువు, కేతువు. ఈ 3 గ్రహాలు బాగాలేవు. ఈ కేతువు బాగుండకపోవడం చేత తొందరపాటు ఎక్కువ. ఎవరైనా డబ్బులు అడిగారు అంటే, తొందరపడి ఇచ్చారు అంటే మీ డబ్బులు మాత్రం మీకు తిరిగి రావు. ఇక దాని గురించి సమస్య లేదు. ఎవరికైనా సరే డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. ఈ రాశివాడు వివాహం దగ్గర మాత్రం చాలా జాగ్రత్త అవసరం. తర్వాత 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నారు. అయితే ఈ రాశివాడికి ప్రత్యేకించి చెప్పాల్సింది ఉంది. ఎందుకంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం బాగుంది. ఈ టైంలో బాగున్న టైంలో ఏది బాగుందో దాన్ని అవలంబించడం చాలా అవసరం. ఈ నెల అన్ని విధాలా మీకు కలిసి రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేయొద్దు. అట్లా కనుక చేసేటట్లయితే బాగా నష్టపడడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే బాగా ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు ఏమిటంటే సింహరాశి. ఈ సింహరాశి చాలా మంచి రాశి. ఈ సింహరాశి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ సింహరాశిలో పుడతారు. ఈ సింహరాశి యొక్క స్వభావం ఏంటంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. మరి సూర్యుడు 9 గ్రహాల్లో ప్రధానమైన గ్రహం. ఇది కాక సింహరాశి అంటే సింహం రాశి అయింది. ఈ సింహం వారు అమ్మవారికి వాహనం. రవేమో సూర్య భగవానుడు. అమ్మవారి వాహనం సింహం. ఈ సింహం అడవికి మృగరాజు. అయితే ఎటువంటి క్రూర జంతువైనా కూడా అందరికీ మేలు చేసే స్వభావం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎట్లా ఉంటారు? భయంకరంగా ఉంటారు. చూడటానికి చాలా భయంగా ఉంటారు. కళ్ళల్లో ఎర్ర జీరలు కనబడతాయి, ఎర్ర నరాలు కనబడతాయి. రౌడీలా వీటితో ఏం మాట్లాడతాం అన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళ హృదయం బాగుంటుంది. వాళ్ళందరికీ మేలు చేసేటువంటి లక్షణం ఉంటుంది. తర్వాత ఈ సింహరాశి వారి యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా తను కష్టపడైనా అవతల వారికి మేలు చేస్తారు. తను తింటాం మానుకోనైనా ఇంకోడే పెడతారు. ఇటువంటి మనస్తత్వం వల్ల ఏమవుతుందంటే చెడు టైంలో కూడా చెడు ఆపాదించడు. ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడు కూడా మనం తింటూ వెళ్ళడం కనుక మొదలు పెడితే ఎటువంటి గ్రహదోషాలు కావు. అదే కాక భగవంతుడు ఎప్పుడు కూడా దైవాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు రక్షణగా ఉంటాడట. దానికి ఏం చెప్పారంటే ఏను మృతుండనవుతుందని ఇంత భయంబు మనంబు లోపల మానము. నేను చచ్చిపోతాననే భయం మానుకోమన్నాడు. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమవు. మానవులందరికీ కూడా చావు తప్పదు. కాను హరిందలంపము. ఎప్పుడు భగవంతుని స్మరించు. అట్లా స్మరిస్తే నీకు ఏ గ్రహ దోషాలు ఉండవు. రోజు తెల్లవారు లేచిన తర్వాత చదువుకున్న తర్వాత సంపాదించుకుంటున్న తర్వాత ఎవరిని కానీ వివాహం చేసుకోవటం, వివాహం అయిన తర్వాత సంతానం కావాలని కోరుకోవటం, ఈ సంతానం గురించి ఆలోచించడం ఇది నిత్యం కాదు. ప్రతినిత్యం కూడా ప్రభాత సమయం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత నరాలని స్వాధీనంలో ఉంటాయి. తెల్లవారుజామున భగవంతుణ్ణి
నీ ఇష్టదైవాన్ని ఎప్పుడైతే పూజిస్తావో ఈ గ్రహ దోషాలు నిన్ను ఏమీ చేయవు. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంది? భగవంతుడిని పూజించడం లేదు. సంపాదన ఏదంటే చదువుకోవటం వల్ల సంపాదన, చదువు వల్ల ఉద్యోగం, ఉద్యోగం సంపాదించుకున్నావు, అంతా బాగానే వివాహం చేసుకున్నావు, తల్లిదండ్రులను చుట్టలేదు. నీవు సంప్రదాయమైన పనులు చేయాలి. ఈ సాంప్రదాయమైన పనులు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు తినేటప్పుడు వాళ్ళకి పెట్టవు, సరే వాళ్ళకి పెట్టట్టు ఉంచు. అందరికీ అన్నదానాలు చేస్తారు, ఎన్నో సత్రాలు కట్టిస్తారు, గుళ్ళు కట్టిస్తారు, తల్లిదండ్రులు చుట్టంగా వృద్ధాశ్రమాలు పంపిస్తున్నారు. ఇటువంటి పనులు చేయటం ఈ కర్కాటక రాశి కానీ సింహరాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతంతో పుట్టారు. ఇటువంటి వాళ్ళు తల్లిదండ్రులు చూడకపోయినా వృద్ధాశ్రమాలకు పంపించిన మళ్ళీ 33 కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ విశేషమైన జన్మ. ఇటువంటి జన్మలో సింహరాశి కానీ కర్కాటక రాశిలో పుట్టడం కానీ ఇంకా విశేషమైన జన్మ. ఇటువంటి జన్మ ఎత్తి మహాపాపమైన పనులు ఏమిటాయంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని కర్కాటక రాశిలో సింహరాశిలో పుట్టారు. మీరు అందరిలాగా తల్లిదండ్రులు బయట పంపించారంటే మాత్రం మీ జన్మ వృధా అయిపోతుంది, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.